వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్నటి నుంచి ఒక కంపారిజన్ అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా రిపబ్లిక్ టీవీ జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి ఒక కాంక్లేవ్ అనుకోండి, లేదంటే ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం. దీంట్లో అర్నబ్ గోస్వామి కొంతమందిని పిలిచి మాట్లాడుతున్నారు. దాంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నప్పుడు నారా లోకేష్ అలాగే రామ్ చరణ్ వీళ్ళిద్దరూ కూడా దాంట్లో అటెండ్ అయిన తర్వాత నిన్న ఇంకో కంపారిజన్ వచ్చింది. దాదాపు నారా లోకేష్ అమరావతికి సంబంధించి కావచ్చు, లేదంటే ఈ 3S ఫార్ములా ఏంటి, వీటన్నిటి గురించి చెప్తూ కంపారిజన్ అంటే ఒక 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా తను ఎదిగాడా, ఆర్ తన కష్టం మీద తను ఎదిగాడా, ఈ కంపారిజన్ వచ్చినప్పుడు ఏంటంటే నారా లోకేష్ని రాహుల్ గాంధీతో కంపేర్ చేశారు. లేదు, ఈ పోలిక వచ్చింది అక్కడ ఏంటంటే ట్రోలింగ్ దగ్గర నుంచి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నారా లోకేష్ కూడా అదే మాట చెప్పారు. అక్కడ ఏంటి, రాహుల్ గాంధీ కంటే కూడా ఎక్కువ ట్రోలింగ్ ఆల్మోస్ట్ నేను కూడా ఎదుర్కొన్నాను, కాకపోతే నాది స్టేట్ లెవెల్లో ఉండిపోయింది, ఆయనది నేషనల్ లెవెల్లో అన్ని చోట్ల కూడా బాగా ఎక్కువైంది, బికాజ్ ఇండియన్ కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ కాబట్టి. బట్ దాని అంతటి నుంచి కూడా రావడానికి నాకు చాలా టైం పట్టింది. ఆ ట్రోలింగ్ అంతా కూడా చేసుకొని సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటారు సార్, అలాగా తనని తాను తీర్చిదిద్దుకున్నటువంటి తీరు, మలుచుకున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినప్పుడు చాలామంది రాహుల్ గాంధీకి లోకేష్ ఫార్ములానే బెటర్ అని ఒక కంపారిజన్ తీసుకొచ్చారు. ఫైన్, అది తప్పులేదు. అంటే ఒక తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనటువంటి ఒక నేత ఈరోజు జాతీయ స్థాయిలో తన ప్రస్థానం నేషనల్ లెవెల్కి ఏ విధంగా ఎదగొచ్చు అనేటువంటి ఒక పాయింట్ని నారా లోకేష్ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేశారనలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా ఒక యంగ్ టీంకి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. దాంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా నారా లోకేష్ కూడా అందులో భాగంగా ఉన్నారు అన్నటువంటిది గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సో అదే పాయింట్ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక ఇదే సమయంలో ఇటీవల రిలీజ్ అయినటువంటి పెద్ది సినిమా, సరే ఈ విమర్శలు, మిగతా వాళ్ళు మాట్లాడేది, పెడతా ఉంటున్నటువంటి కేసులు ఇవన్నీ కూడా పక్కన పెడితే దాదాపు 450 కోట్లకి పైచిలుకు 450 కోట్లకు పైచిలుకు వసూళ్లు సాధించి ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి పెద్ది సినిమా గురించి కూడా దాంట్లో ప్రస్తావన వచ్చింది. రామ్ చరణ్ కూడా అతిథిగా వెళ్ళారు, ఆ చిట్ చాట్లో పాల్గొని చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా మళ్ళీ కంపారిజన్ అనేటువంటిది ఇక్కడ తీసుకొచ్చారు. నారా లోకేష్కి రామ్ చరణ్కి ఉన్నటువంటి ఒక కంపారిజన్, ఆ కంపారిజన్ని వాళ్ళిద్దరిని కలిపి, అంటే మీరిద్దరూ కూడా ఒకే రకమైనటువంటి సిచ్యువేషన్ నుంచి వచ్చారు అని చెప్పడం అనమాట. అంటే ఒక పక్కన మెగాస్టార్ చిరంజీవి, ఇండస్ట్రీలో టాప్ స్టార్గా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్, ఆయనకి అవకాశాలు అందిపుచ్చుకున్నారు ఈ స్థాయిలో ఉండడానికి. ఆయనకి ఏం ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఇంకోటి ఏం లేదు మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు. ఎందుకంటే నలుగురు అగ్రకథానాయకులు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. ఇందులో బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళ ముగ్గురికి కూడా వెనకాల సినిమా బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బలంగా ఉంది. అయినప్పటికీ కూడా ఏదో ఎన్టీఆర్ కుమారుడు కాబట్టి అవకాశాలు ప్రొడ్యూసర్లు అందరూ చాలా ఇచ్చేశారు అనడానికి బాలకృష్ణ గారికి లేదు. అలాగే పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద సంస్థకి సంబంధించి రామానాయుడు గారు అబ్బాయి వెంకటేష్ అని చెప్పి ఆయనకి అలా ఏం రాలేదు. అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ మేడ్ మ్యానే. కానీ అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళకి మేబీ అవకాశాలు ముందుగా ఎన్టీఆర్ గారు కుమారుడు బాలకృష్ణ కాబట్టి అందులో ఎన్టీఆర్ గారే అవకాశాలు ఇచ్చారు ఎక్కువ, ఆ తర్వాత మిగతా వాళ్ళు. అలాగే నాగేశ్వరరావు గారి కుమారుడు నాగార్జున కాబట్టి నాగేశ్వరరావు అనే స్టాల్వర్ట్ అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన పేరు చూసుకొని ఇంకా కొంతమంది వచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత ఆయన ప్రస్థానం అయింది. ఇక వెంకటేష్ గారిది, రామానాయుడు గారు అందరికీ పెద్ద ప్రొడ్యూసరే ఉన్నాడు కదా, ఆయన మరి తీసుకోవచ్చు కదా కొడుకుతోటి, అలా లేదు. రామానాయుడు గారు బిడ్డ కాబట్టి ఒక అవకాశం రావచ్చు, కానీ తర్వాత మళ్ళీ వరుసగా చేసుకున్నారు. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మాత్రం ఖచ్చితంగా కాస్త హెల్ప్ అయిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కానీ చిరంజీవి గారికి మాత్రం అలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఆ తర్వాత అల్లు రామలింగయ్య గారు రావడం, ఆ తర్వాత ఈయన కష్టంతో మిగతా అవడం, ఇదంతా అయింది. సో ఇక్కడ పొలిటికల్గా నారా చంద్రబాబు నాయుడు గారిని, సినిమా పరంగా మెగాస్టార్ చిరంజీవి గారిని, వీళ్ళిద్దరి పరిస్థితిని పోలుస్తూ రామ్ చరణ్ అడిగినటువంటి క్వశ్చన్స్ తోటి నారా లోకేష్కి మీకు ఇక్కడ పోలిక అనేది ఉంది కదా అంటే ఎటువంటి ఆలోచన లేకుండా ఇంకా నిర్మోహమాటంగా ఎస్ ఖచ్చితంగా నాతో పోలిక అనేది నారా లోకేష్ గారికి పెట్టచ్చు, నన్ను ఆయనతో పోల్చినా కూడా తప్పు లేదు అంటూ చాలా హుందాగా,
చాలా హుందాగా చెప్పినటువంటి తీరు. ఎందుకంటే ఇక్కడ లోకేష్ ప్రస్థానాన్ని గానీ, లేదంటే రామ్ చరణ్ ప్రస్థానాన్ని గానీ ఇద్దరిది తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి. చాలా బ్రాండ్ ఒక్కటి చాలు. ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా ఉండవు కదా! మన వాళ్ళకి అభిమానులకి ఆ రేంజ్‌లో ఉంటాయి. అందుకే 'చిరుత' ఆశించినటువంటి విజయం సాధించిందా? లేదా? అంటే మిక్స్డ్ ఒపీనియన్ చెప్తారు చాలామంది. కానీ ఫస్ట్ ఎంట్రీ 'చిరంజీవి తనయుడు' అనేటువంటి దాంతోటి ఫస్ట్ ఎంట్రీ అయితే అయ్యింది. కానీ ఆ తర్వాత అతని నటన చూసి అతనిలో ఒక టాలెంట్ ఉంది అని చెప్పే మిగతా అవకాశాలు వచ్చాయి తప్పితే కేవలం చిరంజీవి గారి అబ్బాయి అన్నటువంటిది మాత్రమే రాలేదు. అట్ ద సేమ్ టైం నారా లోకేష్‌కి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రికి మనవడు, ఇంకొక ముఖ్యమంత్రికి కొడుకు అన్నటువంటి ట్యాగు ఇనిషియల్‌గా పనిచేసింది. ఎంతకాలం పనిచేస్తుందది? తనని తాను నిరూపించుకోలేనప్పుడు ఎంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే ఏది వర్కౌట్ అవ్వదు. అలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఇనిషియల్‌గా ఒక అవకాశం సరే అప్పుడు ఎన్నికలు లేవు. ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. ఎమ్మెల్సీగా అయ్యారు. మంత్రి అయ్యారు. ఐటీ శాఖ మంత్రిగా ఏం పని చేశారు చూసాం. అలాగే పంచాయతీరాజ్ శాఖలో ఏం పని చేశారు అనేది కూడా చూసాం. తనని తాను ప్రూవ్ చేసుకున్నారు అక్కడ. బట్ ఆ ప్రూవ్ చేసుకునేటువంటి క్రమంలో ఇనిషియల్‌గా ఉన్నటువంటి షేడ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితోటి పోలిక పెట్టి, తండ్రి అంత పెద్ద రాజకీయ నాయకుడు, ఏకంగా ఇంత ఉన్నటువంటి వ్యక్తి, లోకేష్ కూడా అదే రేంజ్‌లో ఉంటారు ఇది అనుకున్నారు. ఆ కంపారిజన్ అనేటువంటిది ఆ షేడ్ అలా ఉండిపోయింది. ఆ ఓవర్ షాడో చేసింది లోకేష్‌ని. కానీ ఎప్పుడైతే ఓడిపోయిందో పార్టీ, అక్కడి నుంచి లోకేష్ ప్రస్థానం అనేది ఒక్కొక్క అడుగుగా మొదలైంది. ముఖ్యంగా ఎప్పుడో దశాబ్దాల క్రితం ఎప్పుడో గెలిచింది ఒక్కసారి. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ప్రస్థానం అనేది లేనే లేదు. అలాంటి మంగళగిరి నియోజకవర్గాన్ని తీసుకొని నేనిక్కడ గెలిచి చూపిస్తాను అన్నటువంటిది చేశారు. తనని తాను మార్చుకున్నారు. కొంచెం ముద్దుగా లడ్లో ఉండేవాడు ముందు. తర్వాత ఎక్సర్సైజులు చేసి ఈరోజు చాలా ఫిట్‌గా తయారయ్యారు. అదంతా కూడా తన్ని తాను శారీరకంగానే కాదు, మానసికంగా, ఆలోచనాపరంగా కూడా అన్నింట్లోనూ ఎలాగా తన మార్క్ అనేది అక్కడ కనిపించాలి. నేను ఇది చేస్తున్నాను అంటే రేపన్న రోజు దీని మీద నాకు విమర్శ కాదు కావాల్సింది, దీనివల్ల ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఈ కార్యక్రమం వల్ల ఎంతమందికి అది ఉపయోగపడింది అనేటువంటి దాని మీద. ఈరోజు కూడా చూస్తున్నాం విద్యాశాఖ చేస్తున్నటువంటి అద్భుతాలు. 85,000 మంది ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్‌లోకి వచ్చి జాయిన్ అయ్యారు. సో గవర్నమెంట్ స్కూల్స్‌కి మళ్ళీ పునర్వైభవం అనేది వస్తోంది. సంస్కరణలు ఆ దిశగా తీసుకెళ్తున్నారు. సో తనని తాను అక్కడ మలుచుకున్నటువంటి తీరు మాత్రం చాలా అద్భుతం. ఇదే కంపారిజన్ వచ్చింది. సో ఇక్కడ రామ్ చరణ్‌ని అడిగినటువంటి ప్రశ్నలు, ఆయన చెప్పినటువంటి సమాధానాలు కూడా మనం చూస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 సార్లు సీఎంగా పనిచేశారు. అయినా ఆయన కుమారుడు నారా లోకేష్ ఎప్పుడు ఆ అధికారాన్ని తేలికగా తీసుకోలేదు. కింది స్థాయి నుంచి కష్టపడి పనిచేసి ఒక సెల్ఫ్ మేడ్ లీడర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. వారసత్వంతో ప్రయాణం మొదలుపెట్టి స్వయం కృషితో ఎదిగిన మీ ఇద్దరి ప్రస్థానంలోనూ చాలా పోలికలు ఉన్నాయి కదా. అంటే దీనికి 100% నేను అంగీకరిస్తున్నాను. లోకేష్ ఒక సెల్ఫ్ మేడ్ నాయకుడు అనే అభిప్రాయంతో నేను కూడా అగ్రీ చేస్తున్నాను అన్నారు. అలాగే ఈ వారసత్వం అనేది ఇందాక మనం మాట్లాడుకున్నటువంటిదే. ఈ విషయాలు కూడా అక్కడ రిపబ్లిక్ టీవీలో అడగడం, ఆ కాంక్లేవ్లో అడగడం, ఇద్దరు కూడా సేమ్ ఒకే రకమైనటువంటి సమాధానాలు. బట్ ముందు లోకేష్ది అయిపోయింది కాబట్టి రామ్ చరణ్ గురించి లోకేష్ని అడిగేటువంటి అవకాశం అక్కడ రాలేదు. బట్ రామ్ చరణ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ లోకేష్ అప్పటికే చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఈ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం అక్కడ కుదిరింది, ఇద్దరిని కంపేర్ చేస్తూ. అంటే స్పాంటేనియస్గా వచ్చింది. ఆ ప్రస్తావన అనేది అవసరం లేకపోయినప్పటికీ కూడా ఇద్దరికిద్దరే ఈ వీళ్ళిద్దరిది కూడా రెండు బలమైనటువంటి బ్యాక్గ్రౌండ్సే. చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు, చిరంజీవి గారిది కావచ్చు. తండ్రికి తగ్గ తనయులు అని అనిపించుకుంటూనే వాళ్ళని మించినటువంటి తనయులు అని కూడా అనిపించుకునే ప్రయత్నంలో ఇద్దరు సక్సెస్ అవుతూనే వస్తున్నారు. ఈ మాట చాలామందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకు అనంటే వాళ్ళ రికార్డ్స్ కానీ వాళ్ళ పనితీరు కానీ వేరు. వీళ్ళది ఇప్పుడు కొత్త శకం, యువతరం, వీళ్ళ పందా వేరుంటుంది. కానీ మూలాలను ఎక్కడ మర్చిపోలేదు. ఆ మూలాలతోటే ఉన్నారు కాబట్టే ఎటువంటి భేషజం లేకుండా రామ్ చరణ్ ఆ మాట అక్కడ మాట్లాడగలిగారు. అది ఆయన గొప్పతనం. ఎందుకంటే సినిమాలు కూడా మనం చూసాం ఆల్రెడీ. ఫస్ట్ చిరుత, దాని తర్వాత వచ్చినటువంటి మగధీర ఇండస్ట్రీ హిట్. ఆ మగధీర తర్వాత వచ్చినటువంటి సినిమాలు వరుసగా చూసుకుంటే ఆరెంజ్ అనేది ఇప్పుడు చాలా కల్ట్ క్లాసిక్. ఇప్పుడు తీసుంటే కనుక అది కూడా 300 కోట్ల క్లబ్లోకి ఈజీగా వెళ్ళి ఉండేది.
కానీ అడ్వాన్స్డ్గా ఆ రోజే తీసేశారు కాబట్టి మేబీ ఆ రోజుకున్నటువంటి దానికి అది డిజాస్టర్ కిందే లెక్క. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి మాత్రం అది డిజాస్టర్ అనడానికి లేదు. ఇట్స్ ఎ కల్ట్ క్లాసిక్ అని చెప్పడంలో అభ్యంతరం లేదు. ఆ తర్వాత తీసుకున్నటువంటి కొన్ని కథలు కానీ లేదంటే పాత్రలు కానీ ఎక్కడో ఓకే ఇది కాదు మన జానర్, మనం చేయాల్సింది ఇది అని చెప్పి ఆ తర్వాత వరుసగా వచ్చినటువంటి సినిమాలు RRR కావచ్చు, రంగస్థలం కావచ్చు, నిన్న మొన్న వచ్చినటువంటి పెద్ది కావచ్చు, రామ్ చరణ్లో ఉన్నటువంటి ఆ నట వైరుధ్యాన్ని తను ఎలాంటి నటుడు అనేటువంటి దాన్ని చాలా ప్రూవ్ చేసుకున్నాడు. పెద్ది లాంటి స్టోరీ డీల్ చేయడం అంత ఈజీ కాదు. అందులో ఏదో చాలామందికి అర్థం కాని టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ఏంటి ఒకడు ఒక ఆట మొదలుపెట్టాడు. ముందు క్రికెట్ అన్నాడు, తర్వాత కుస్తీకి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత రన్నింగ్కి వెళ్ళిపోయాడు. అండ్ ఒక్కడే ఇన్ని ఆటలు ఆడేస్తాడు కాదు, ఇన్ని ఆటలు కాదు, ఒక ఆటని పోరాటంగా ఎలా మార్చొచ్చు అనేటువంటి ఇతివృత్తంతో వచ్చిన దాంట్లో తనని తాను మౌల్డ్ చేసుకున్నాడు పెద్ద క్యారెక్టర్కి. బాడీ బిల్డింగ్ దగ్గర నుంచి ఆ యాస మొత్తం అన్నీ కూడా సో ఆ విధంగా తనని తాను అక్కడ ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇద్దరూ కూడా మళ్ళీ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారనేది కూడా అందరికీ తెలిసిందే. చాలా ఆప్యాయంగా పలకరిస్తారు ఎవరినైనా, చాలా వినయంగా ఉంటారు. రామ్ చరణ్ అయితే నారా లోకేష్ గారు అయితే ఎక్కువగా ఈ అయ్యప్ప స్వామి మాల లేదంటే ఆంజనేయ స్వామి మాల వేసింది ఎక్కడ పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కడ చూడలేదు ఎక్కువగా. బట్ రామ్ చరణ్ మాత్రం సంవత్సరంలో ఖచ్చితంగా 100 రోజుల పాటు 100-200 రోజులు ఏమో ఒక్కొక్కసారి ఏడాది కూడా ఇంకా ఆ దీక్షల్లోనే ఉంటారు అని కూడా అంటూ ఉంటారు ఇంట్లో, ఈ షెడ్యూల్స్ ఏమైనా లేనప్పుడు. ఎప్పుడు ఏదో ఒక మాల, అయ్యప్ప స్వామి మాల లేదంటే ఆంజనేయ స్వామి మాల, ఆ భక్తిభావంతో తిరుగుతూ ఉంటారు. ఇది కాకుండా తన బ్రాండ్ బిల్డింగ్ చేసుకోవడం కావచ్చు, చాలా డౌన్ టు ఎర్త్ ఇద్దరు. మిగతా వాళ్ళకి ఏంటంటే కంపారిజన్ ఇక్కడ పోలిక పనిచేయదు. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీకి కూడా ఈరోజు లోకేష్తో కంపేర్ చేసి లోకేష్ లాగా ఆ ఫార్ములా అనేది రాహుల్ గాంధీకి కావాలి, తను కూడా ఇంకా నేర్చుకోవాలి అంటున్నారు అంటే ఎంత కష్టపడి ఉంటారు వీళ్ళు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్. ఏదేమైనప్పటికీ ఇద్దరికీ కూడా జాతీయ స్థాయిలో వీళ్ళ ప్రస్థానం అనేది చాలా బలంగా ఉంది, గుర్తింపు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇదే పనితీరు, ఇదే ఒరవడ కొనసాగాలి, ఇలాగే విజయాలు వాళ్ళని వరిస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.